చేసేటప్పుడు తేజ గారిది ఆర్పి గారిది చేసేటప్పుడు నేను ఒకటి చెప్పాను అనమాట. అంటే తేజ గారు గ్యాప్ ఇచ్చారు, సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ ఒక సినిమా వస్తుంది. అండ్ ఆర్పి గారు చాలా గ్యాప్ ఇచ్చారు, సో వారి పాటలు వినాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మ్యాజికల్ మూమెంట్ అవ్వబోతుంది అని చెప్పి ఎస్, మరి అద్భుతమైన పాటలతో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఎస్పెషల్లీ దిస్ కాంబినేషన్, తేజ గారు ఆర్పి గారు కాంబినేషన్, ఆ చిత్రాల్లోని పాటలు, జనరేషన్స్ మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, కరోనా వేవులు లాంటివి వచ్చి వెళ్ళిపోయినా, మనుషులు మారుతున్నా, ఏం మారుతున్నా ఆనందం మాత్రం మారదని చెప్పాలి. అలాంటి కాంబినేషన్ వాళ్ళిద్దరూ. అండ్ సునామీ సృష్టించారు, కలెక్షన్ల సునామీ సృష్టించారు ఈ కాంబినేషన్ ద్వారా. సో మరొకసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యి మనందరినీ పలకరించడం జరుగుతుంది. ఇంకా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ గురించి ఏం చెప్తాను చెప్పండి. 1998 ఐ థింక్ అంతఃపురం దగ్గర నుంచి మొదలైంది ఈ జర్నీ. అండ్ దాని తర్వాత నువ్వు నేను, సో ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనందరికీ అందించి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ జమినీ కిరణ్ గారు. వారి సినిమాలు మాట్లాడుతూ ఉంటాయి, వారు చాలా తక్కువ మాట్లాడుతుంటారు. ఎన్నో వేదికల మీద ఆయన చూడడం తప్ప ఆయన మాటలు వినే అవకాశం ఎప్పుడు దొరకలేదనమాట. ఐ హోప్ ఇవాళ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను నేను కిరణ్ గారు. సో ఎస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో, కిరణ్ గారి నిర్మాణంలో, సో ఎంతోమంది అద్భుతమైన నటులని చలనచిత్ర సీమకి మనందరికీ అందించిన తేజ గారి దర్శకత్వంలో అత్యద్భుతమైన, ఆయన పాటలు వింటే ఎంత మెలోడియస్గా ఉంటుందో మనిషితో మాట్లాడితే కూడా అంతే మెలోడియస్గా అనిపిస్తూ ఉంటుంది, మ్యాజికల్గా అనిపిస్తుంది. ఆర్పి పట్నాయక్ గారి సంగీత సారథ్యంలో ఎస్, అంటే అద్భుతమైన ప్రొడ్యూసర్స్ ఉన్న ఫ్యామిలీ అది, అత్యద్భుతమైన యాక్టర్స్ ఉన్న ఫ్యామిలీ అది. సో అంతకంటే అద్భుతమైన ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి నిలబెట్టిన ఫ్యామిలీ అది, అదే దగ్గుబాటి ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ నుంచి ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు మనందరికీ అందించిన రామానాయుడు గారి ఆ జర్నీని చూడడం జరిగింది. ఆ తర్వాత మన సురేష్ బాబు గారి ప్రొడ్యూసర్గా జర్నీని చూస్తూ ఉన్నాం. అండ్ వెంకటేష్ బాబు గారు వెంకీ మామ అని మనం ముద్దుగా పిలుస్తూ ఉంటాం. సో ఎన్నో అత్యద్భుతమైన రోల్స్లో వెంకటేష్ గారిని మనం చూస్తూ ఉంటాం, అత్యద్భుతమైన హీరో ఆయన. అండ్ రాణా గారిని మనం చూసాం. అండ్ ఇప్పుడు ఇంకొక హీరో అడుగుపెట్టారు తెలుగు చలనచిత్ర సీమలోకి, అహింస అన్న చిత్రంతో. తన పేరే అభిరామ్ దగ్గుబాటి. సో తనతో పాటు అత్యద్భుతంగా నటించడానికి గీతిగా అత్యద్భుతంగా నటించారని అనిపించింది నాకు టీజర్ ట్రైలర్ చూస్తే. సినిమా అంతా అయితే నాకు తేజ గారు చూపించలేదు, జూన్ 2కే చూడాలి కాబట్టి టికెట్ తీసుకొని అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. 23 మంది కొత్త యాక్టర్స్ ఈ చిత్రం ద్వారా అడుగు పెడుతున్నారు. నాకు తెలిసి మీకు సినిమాలు చేసే అలవాటు ఎలా మారిందో, సినిమాల ద్వారా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేది కూడా ఒక అలవాటుగా మారిపోయిందేమో అనిపిస్తుంది. ఒక వ్యసనం అనొచ్చు అది, మంచి వ్యసనంగా మారిపోయింది. సో అఫ్కోర్స్ మంచి వ్యసనాలు మంచివేనండి, పెంచుకుంటూ పోవాలి వాటిని. సో ఎస్, దీని ద్వారా ఒక సింగర్ని కూడా లాంచ్ చేశారని చెప్పడం జరిగింది. ఎంతోమంది కొత్తవారు వాళ్ళ ప్రతిభని గుర్తించి, టాలెంట్ ఉండడమే గొప్ప కాదు, టాలెంటెడ్ పీపుల్ని గుర్తించడం మరింత గొప్ప అని చెప్పాలి. సో అలా ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఈ చిత్రం ద్వారా, అహింస చిత్రం ద్వారా మనందరినీ పలకరించడానికి జూన్ 2న వెండితెర మీద కనిపించబోవడానికి రాబోతున్నారు అనమాట. సో దానికంటే ముందు టీమ్ ఇవాళ ఇక్కడికి వచ్చారు. అండ్ ఫస్ట్లీ బిగ్ థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు. సో వారు ఎక్కడ ఉంటే అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, ఆయన మైక్ పట్టుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. 4-5 జోక్స్ వినిపిస్తాయి అనమాట ఇప్పుడు మనకి. సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ కూడా వేదిక మీదకి పిలిచేద్దాము. సో ఫస్ట్లీ జమినీ కిరణ్ గారు, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కిరణ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సిల్వర్ జూబ్లీ సో వారు జరుపుకుంటున్నారు, దానికి కంగ్రాచులేషన్స్ సార్. సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఇలాంటి ఎన్నో వసంతాలు జరుపుకోవాలి ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్, సో ఈ చిత్రం ద్వారా కొత్తగా పరిచయం అవుతున్న గీతిక అని పిలిచేద్దాం అనుకుంటున్నాను నేను. గీతిక, ఎందుకంటే ఇందాక నుంచి ఆ అమ్మాయి ప్రభుదేవా డ్యాన్స్ చేస్తూనే ఉంది, నర్వస్నెస్తో వస్తుందంట, అది కాళ్ళు చేతులు వణుకుతూ. తేజ గారు రాకముందే ఇలా ఉంటే తేజ గారు వచ్చాక ఎలా అంటే సెట్ అయిపోతుంది అనుకున్నాను నేను, సెట్ అయిపోయింది అమ్మాయి నిజంగానే. సో సో మరి ఈ చిత్రం ద్వారా నాకు తెలిసి నేను ఇంటర్వ్యూస్ అన్నీ ఫాలో అయ్యాను అభి గారు. సో దాంట్లో నాకు అనిపించింది ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు తాతగారు, నా బాబాయ్ అండ్ అలాగే మా అన్నయ్య గారు ఇచ్చినవి, అహింస కదా నాది అని చెప్పాడు అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది, అహింస ద్వారా కదా నేను తెలుస్తాను అని చెప్పి చాలా చాలా బాగా అనిపించింది దాంట్లో. సో అభిరామ్ దగ్గుబాటి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ సో ఎస్, మరి గ్యాప్ని ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తుంది ఈ చిత్రం. అందుకనే అత్యద్భుతమైన, ఇప్పటికీ నీతోనే 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 అంటున్నారు, మరి మీ పాటలతోనే అంటున్నారు, సాగుతున్నారు అనమాట మనుషులు. ఆర్పి పట్నాయక్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. తేజ గారు సూపర్గా సినిమాలు ఇస్తారు మనకి, ఈ విషయం అందరికీ తెలిసింది. యాక్చువల్లీ తేజ గారిలో ఇంకొక మంచి విషయం అనిపిస్తుంది తెలుసా, ఆయనకి ఏముంటే అది చెప్పేస్తూ ఉంటారనమాట. సినిమాల ద్వారా కొత్త విషయాలు చెప్పడమే కాదు, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఎంతోమందికి నచ్చేస్తూ ఉంటుంది. సో ఎస్, మరి తేజ గారిని, డైరెక్టర్ తేజ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.
నా విక్టరీ వెంకటేష్ గారిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విక్టరీ వెంకటేష్ బాబు గారిని వేదిక మీద రాసంగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక్కసారి సార్ ఫోటో ఆప్ కోసం. నాగేంద్ర గారు ఏంటి మీరు పాడతారా? సో ఎస్, ఓకే చెప్పండి అయిపోతే. ఓకే కూర్చోండి సార్. సో ముందుగా ఆర్పి సార్తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఆర్పి సార్ మీరు మాట్లాడి ఆల్రెడీ ప్రీ రిలీజ్లో మాట్లాడాను, ఇంకేం మాట్లాడదాని అనుకుంటున్నారు కదా, ఇలా చాలా ఉంటాయి సార్, వీటిలో మాట్లాడుతూనే వెళ్తూ ఉండాలి. యా, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా వెంకటేష్ గారికి థ్యాంక్ యూ సార్. అదే ఇప్పుడు ఇలా చూస్తే ఇలా కవర్ చేసినట్టు, ఇలా చూస్తే ఇలా కవర్ చేసినట్టు ఎక్కడి నుంచి యా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ బికేమ్ మోర్ ఎలివేటెడ్ విత్ హిస్ ప్రెజెన్స్. అందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యా, చాలా పెద్ద గ్యాప్ తర్వాత నేను మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అహింస సినిమాతో రావడం. నిన్ననే కొంతమంది అంటే ఇండస్ట్రీతో సంబంధం లేని ఒక నార్మల్ ఆడియన్స్కి సంబంధించిన ఒక గ్రూప్కి సినిమా చూపించడం జరిగింది. ఆ సినిమా చూసి వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత మాలో కాన్ఫిడెంట్ మల్టిప్లై అయింది. అండ్ ఇదే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అహింస డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, అన్ని రకాలుగా ఇది చేస్తుంది. రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు సినిమా చూసా కాబట్టి నాకు తెలుసు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో అభి పడిన కష్టం ఏదైతే ఉందో, ఆ కష్టం చూసిన తర్వాత ఒక సినిమా చేయాలంటే ఒక హీరో ఎంత కష్టపడాలా అని తన మీద జాలి కలిగింది నాకు. ఎందుకంటే తను అంత స్ట్రెయిన్ తీసుకున్నాడు సినిమాకి. అండ్ ఆ స్ట్రెయిన్, తను పడ్డ కష్టానికి డెఫినెట్గా ఫలితం దక్కుతుంది అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే తను ఫస్ట్ అంటే నిన్నటి రియాక్షన్ అలాగే మేము ఆర్ఆర్ చేస్తున్నప్పుడు అనూప్ చేశాడు రీ రికార్డింగ్, నేను కూడా ఉన్నా పక్కన. ఆర్ఆర్ చేస్తున్నప్పుడు మాకు అనిపించింది, నిన్న ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది, రెండు ఒకటే రియాక్షన్. ఏంటంటే ఫస్ట్ 10 minutes తర్వాత కనెక్ట్ అవుతారండి. ఆ తర్వాత ఎవరు యాక్టర్స్ ఎవరు ఏంటి ఇవన్నీ పక్కన పెడితే మొత్తం అందరూ సినిమాలోనే ఇమర్స్ అయిపోతారు. క్లైమాక్స్ షాట్ వరకు ఆ సినిమాలోనే ఉంటారు జనం. ఆర్టిస్టులు కనిపించరు, అంటే ఎవరు యాక్ట్ చేస్తున్నారు కనిపించరు, ఓన్లీ క్యారెక్టర్సే కనిపిస్తాయి. మీరు అభిరామ్ సినిమా చూస్తున్నారు, గీతిగా సినిమా చూస్తున్నారు కాదు, తేజ గారి డైరెక్షన్ చూస్తున్నారు కాదు, అక్కడ వాళ్ళ క్యారెక్టర్సే కనిపిస్తాయి, రఘు అలాగే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా. అండ్ తేజ గారి పిక్చరైజేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని ఇన్సిడెంట్స్ పర్టికులర్గా ఈ సినిమాలో ఆయన తీసిన విధానం ఏదైతే ఉందో అది డెఫినెట్గా తేజ గారు మాత్రమే తీయగలరు అనే లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, అంటే సీక్వెన్సెస్ ఈ సినిమాలో. అవి మాత్రం అంటే నెక్స్ట్ కొన్ని ఇయర్స్ జనం మాట్లాడుకుంటారు, అలాంటి సీక్వెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇలాంటివన్నీ ఉన్న ఈ సినిమా మంచి కొత్త కథ, చాలా వర్జిన్ లొకేషన్స్, అంటే ఇప్పటివరకు మీరు ఎక్కడ ఏ స్క్రీన్ మీద చూడని వర్జిన్ లొకేషన్స్, చాలా కొత్త విజువల్స్, అలాగే కొత్త ఆర్టిస్టులతో వస్తున్న ఈ సినిమా ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఆశిస్తూ, కోరుకుంటూ, ఆల్రెడీ పాటల్ని ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన తేజ గారికి ప్రత్యక్షంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకోసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నేను కాంబినేషన్ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నా హిట్లో. అండ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాటలు ఎప్పుడు వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు ఆర్పి గారు, మీరే వాళ్ళ దరికి చేర్చలేదు పాటలు, ఈసారి కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు గీతిక విల్ స్పీక్. యా, మీ టర్న్ వచ్చేసింది, రండి. Thank you so much everyone for coming here, and thank you so much to you, Geeta ji,
And thank you so much, sir. Thank you so much, Venki sir, for coming here. And thank you so much, those Chirala people. They made my day that day, and I hope I will get the same love from Hyderabad people. And thank you so much, Kiran sir, for doing this film for us and giving me. And please come for this Ahimsa movie release in your nearby theaters on June 2nd. And Tappakunda cinema churandi. Thank you. బా లాస్ట్ ఒక మాటతో ముందు ఇంగ్లీష్ స్పీచ్ అంతా తెలుగు స్పీచ్ అయిపోయింది అది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ గీతిక. అండ్ నా అభిరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి, చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. చిన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్. దేర్ సార్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ, గెటింగ్ మీ అ గుడ్ ఫిలిం లైక్ దిస్. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ సార్. ఆర్పి సార్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వర్కింగ్ విత్ యూ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. Nice music you gave me for Simak sir, and I hope this movie will be a good hit for me. And Kiran Mama, even thank you so much for everything we did for this film. Kiran Mama, Geetika, thank you. Andarki chala thanks. And June 2వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిరామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నా కిరణ్ గారు మీరు అది సో డైరెక్టర్ గారు ఈ మాట అన్న తర్వాత ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందే. ఓకే, లాస్ట్లో మాట్లాడతారంట సార్. సో డైరెక్టర్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అందరికీ. ఫస్ట్ వెంకటేష్ గారు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. వెంకటేష్ గారు రావటం వల్ల కొంచెం సినిమా కొంచెం వాల్యూ పెరిగింది. పట్నాయక్ గారు అందంతా అరేంజ్ చేసేయండి సినిమా గురించి. మామూలుగా మా సినిమాల గురించి నేనే మాట్లాడతాం, సొంత సినిమా గొప్ప చెప్పుకోవటం అలవాట్లేదు నాకు. ఆయన మధ్యలో గ్యాప్ రావటం వల్ల అలవాటు పోయినట్టుంది. దయచేసి అది అరేంజ్ చేసి నా టార్చర్ని భరించి నాతో పనిచేసి సినిమా ఫినిష్ చేసినందుకు హీరోకి, హీరోయిన్కి, ప్రొడ్యూసర్కి అందరికీ థ్యాంక్ యూ. ఆర్పి పట్నాయక్ గారికి కూడా థ్యాంక్స్. టార్చర్ లేదంటే సార్ పెట్టాను ఒక పాటకి. అలవాటు అయిపోయిందేమో సార్ ఫస్ట్ నుంచి. అంతే, ఇంకా చెప్తానికి ఏం లేదు. ఈ సినిమా బేసిక్గా తీయటానికే కారణం, కొన్ని వందల మందికి ఛాన్స్ ఇచ్చిన రామానాయుడు గారి కోరిక మీద నేను ఈ సినిమా తీసా. అభితో చేయటానికి ఆయనే మెయిన్ రీజన్. సో థ్యాంక్స్. ఏం చెప్పినా మీరు నాకు చెప్పొద్దు, ఆయనకే చెప్పాలి. ఈ సినిమా జరగటానికి, తీయటానికి, సినిమా బాగా రావటానికి కూడా కారణం ఆయనే కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్తో బాగా ఆడుద్దని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం విక్టరీ వెంకటేష్ బాబు గారికి చేద్దాం మైక్ సార్. అందరికీ నమస్కారం అండి. అహింస, you all know when Teja attempts a youthful romantic entertainer, he always succeeds. So alage ఈరోజు అహింస సినిమా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విత్ లాట్ ఆఫ్ ఎమోషనల్ యాక్షన్స్ ఉండే సినిమా. అది చాలా పవర్ఫుల్ ఎమోషన్స్ he's captured from all the new actors in this film, and especially I've seen a lot of the portions, and he's got some outstanding locations lo teesina cinema idi. Ever shown locations tho chala baga kashtapadi teesaru the whole unit. And of course you've know the music combination of Teja and Patnaik. Vallu eppudu chala adbhutamaina music icharu, and he's alage ee cinema lo kuda already rendu melodious tunes become very very popular. So these kind of films always need good music, and Patnaik has given some wonderful music. And of course Kiran as a producer has done his job. He's given everything what the film needs. So I have to congratulate the whole team. And ముఖ్యంగా when Teja చేసిన సినిమాలో ఇప్పుడు న్యూ కమర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం ఉంటుంది. అలాగే ఈ సినిమా ద్వారా Abhiram and Geetika being introduced. They've got some outstanding scope to do some beautiful scenes.
బ్యూటిఫుల్ ఎమోషన్స్ క్యాప్చర్ చేశారు తేజ. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ దిస్ జస్ట్ ద ఫస్ట్ ఫిల్మ్, దిస్ లాట్స్ టు లర్న్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ సో యాక్టింగ్లో ఏబీసీ కాకుండా జెడ్ వరకు వెళ్ళాలంటే దే రియలీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇంతక పట్నాయక్ చెప్తా ఉన్నాడు, కష్టపడారంటే తప్పకుండా కష్టపడాలి, కష్టపడపోతే ఏం రాదు. సో Abraham and Geetika, you have to work harder and learn from every movie. So this is just thanks Andy. Thank you. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రత్యేక కృతజ్ఞతలు మీకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇంకా మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, అడగండి నాగేంద్ర గారు. ఎవరిని అడుగుతున్నారు? తేజ గారిని అడుగుతాం ముందు. వెంకటేష్ గారిని అడిగే ఉండవు కదా. వెంకటేష్ గారిని ఏం అడగము, ఎందుకంటే వెంకటేష్ గారు ఈజ్ ఎ స్పెషల్ గెస్ట్ హియర్. హీ హాజ్ నథింగ్ టు ఆన్సర్ హియర్ రియల్లీ. సో ఆయన్ని రిలాక్స్ చేసేద్దామా? బై ఆల్ మీన్స్. మీరు అడగాల? అక్కడ ఆయన ఏదో మనసులో మొదలుతుంది అక్కడ. అదే తేజ గారు, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ హంచ్ టు ఆస్క్ వెంకటేష్ బాబు, వీఆర్ ఓపెన్. ఆయన మాకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అదే అందుకనే ఇక్కడ ది మెయిన్ హ్యూమన్ ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు గతంలో న్యూ కాంబినేషన్స్తో మంచి హిట్స్ ఇచ్చారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆర్పి పట్నాయక్ గారు కూడా ఈ సినిమాలో కలవడం అన్నది ఒక మ్యాజికల్ ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాకి. ఇప్పుడు అభి క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే అభి తాలూకు పెర్ఫార్మెన్స్ కానీ ఈ ఫిల్మ్లో మీరు హౌ ఫార్ యు ఆర్ ఇంప్రెస్డ్ విత్, అండ్ మీ జడ్జ్మెంట్ ప్రకారం టుమారో హౌ ఫార్ ఇట్ విల్ ఇంప్రెస్ ది ఆడిటోరియమ్స్ అండ్ ఆడియన్స్ యాజ్ ఎన్ యాక్టర్, బికాజ్ యూ విల్ బి వాచ్డ్ మోర్, బికాజ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ లైక్ విత్ పీపుల్ మీ ప్రశ్న అర్థం కాలేదు. మీరు గతంలో చేసిన సినిమాలన్నీ ఇలాగ కొత్త నటీనటులతో చేసినవి. ఈ లవ్ అండ్ ఇమోషన్, ఇందాక వెంకటేష్ బాబు గారు చెప్పినట్టుగా ఈ లవ్ అండ్ ఇమోషన్ క్యారీ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్లు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త జంటతో మీరు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మీకు మళ్ళీ ఆర్పి పట్నాయక్ గారు సెంటిమెంటల్గా కలిసి వచ్చారు ఈ సినిమాకి. వీళ్ళిద్దరిలో ఇప్పుడు అభి క్యారెక్టరైజేషన్ను ఎంతవరకు రేపు ఆడిటోరియంస్ని ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది, అండ్ అభి మీరు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ఎంతవరకు ఎంత బాగా పండించగలిగాడు? అభి పండించకపోయినా నాకు కావాల్సింది వచ్చేంత వరకు వదలను. అది అభి కాదు, ఎవరైనా సరే. అంటే పండినట్టుగా మరి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు చేయాల్సిందే. నాకు నచ్చాలి, నాకు నచ్చింది, నచ్చితేనే బయటకు వస్తుంది సినిమా. పండించలేదా అనే డౌటే వద్దు మీకు. ఓకే, అంటే యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్ రియల్లీ. అండ్ నార్మల్గా ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పుడు కొత్త తరహా సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు. మనం ఒక స్పేట్ ఆఫ్ ఫిల్మ్స్ కనుక లాస్ట్ 6 monthsలో చూస్తే కనుక ఈ సినిమా ఏ విధంగా ఆడియన్స్కి, అంటే రకరకాల సినిమాలు అలవాటు పడ్డ మన ఆడియన్స్కి ఈ సినిమా ఏ విధంగా కొత్తగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీరు సినిమా కథ చెప్పమంటున్నారా? కథ చెప్పమంటారు, ఎలా తీసానో చెప్పమంటున్నారా, అన్నిటికీ దాంట్లో ఉండే ఎమోషన్స్ ఏంటో చెప్పమంటున్నారా? ఏంటి ఏది కావాలన్నా మీరు టికెట్ కొనుక్కొని చూడాల్సిందే. మీరు అడిగిన ప్రశ్నకి మీరు చూసి నాకు చెప్పండి ఎట్టుందో. నేను పండించానా లేదా, నువ్వు బాగా తీసావు బాగా తీయలేదు నన్ను ఎక్కండి, అది ఎట్టగా ఎక్కుతారు, ఎక్కండి. అంటే మీరు సారాంశం చెప్తే చాలండి. డైరెక్టర్గా మీరు మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు శ్రమపడి వాళ్ళతో తీసిన సినిమా ఇది. ఏది బాబు? చెప్తారా? చెప్పేసా కదా. చెప్పలేదు, మీరు తప్పించుకున్నారు. లేదు, ఇప్పుడు మనం సినిమాలో అభి గారిని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఒక 23 మందితో పాటు తనని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, తన తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలా జనానికి నచ్చుతాడు, తన కెరీర్ని ఎలా తీసుకెళ్తాడు అనేది నా కంట్రోల్లో ఉండదు. ఈ సినిమా వరకు రఘు అనే క్యారెక్టర్ వరకు తను ఎలా ఉండాలో అలా కరెక్ట్గా చేసాడు. నేను ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను కాబట్టి రిలీజ్ చేస్తాను.
లేకపోతే నేను మళ్ళీ రీషూట్లు పెట్టి మళ్ళీ అక్కడ రీషూట్లు కూడా పెట్టను, అక్కడే 70 టేకులు తీస్తా. సో యూఆర్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తేజ గారు, సార్ ఒకప్పుడు నాయుడు గారు అబ్బాయిను అక్కినేని వారి ఫ్యామిలీ నుంచో లేకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచో హీరోలు వస్తున్నారంటే వాళ్ళ అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ అందరు ప్రేక్షకులు కానీ ఆదరించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అభిరామ్ని లాంచ్ చేసే ముందు మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? అంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు ఆదరించేవారని, ఇంతకుముందు కూడా ఆదరించలేరు. చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు సరిగా వర్కౌట్ అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోయారు. దాసరి గారు అబ్బాయి సక్సెస్ కాల, దాసరి గారిని మించిన డైరెక్టర్ లేడు. రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసరు, సూపర్ డైరెక్టర్. కానీ ఏంటంటే అది మనం చెప్పలేము ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు అవ్వరని. కాకపోతే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అండి, మిగతా అందరూ స్టార్స్ వాళ్ళ ఇదంటే ఇక్కడ ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి వచ్చాడు. సో ఆ ప్రొడక్షన్కి ఉండే సమస్యలు ఏంటి, కష్టాలు ఏంటి అన్నీ మొత్తం వెంకటేష్ బాబుకి తెలుసు, తనకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. సో ఆ సిన్సియారిటీ, ఆ టైమింగ్, పొద్దున్న 7ంటికి షాట్ తీయాలంటే 7ంటికి వచ్చేయటం, అవన్నీ బ్లడ్లోనే ఉంటుంది, ఆ సిస్టంలోనే. సో దే ఆర్ వెరీ సిన్సియర్ పీపుల్. నేను 5ంటికి రమ్మంటే 5ంటికి విత్ మేకప్ ఉండేవాడు. అసలు నాకు బేసిక్గా నచ్చింది ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి తీసినప్పుడు తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నేనేం చెప్పేవాడంటే నేను వచ్చేటప్పటికి నేను 6ంటికి వస్తాను, నాకంటే ముందు నువ్వు ఉండాలి లొకేషన్లో అనేవాడు. ఉండేవాడు. ఆ టైమింగ్ నచ్చింది. మీ అన్నను నువ్వే తీసుకురావాలి, కాజల్ నువ్వే తీసుకురావాలంటే తనే వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఆ సిన్సియారిటీ వల్ల పెట్టా. దానికి ఓకే చేద్దామని అనుకున్నా. దానివల్ల ఆ సిన్సియారిటీ వల్ల ఐ థింక్ యూ విల్ సక్సెస్ అవ్వటం లేనిది అని మన చేతుల్లో లేదు. చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. తను ఎలా క్యారియర్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, పైనుంచి లక్ ఎట్ట ఉంది, మిగతా డైరెక్టర్లు మిగతా ప్రొడ్యూసర్లు నెక్స్ట్ పడే స్క్రిప్ట్లు వాటి మీద ఉంటుంది. అది నేను చెప్పలేను. నా సినిమా వరకు న్యాయం చేశాడు. ఇప్పుడున్న యంగ్ హీరోలో మీరు చూసుంటారు, ఒక్కొక్కరిది ఒక టాలెంట్. సో అభిరామ్లో మీరు గమనించిన స్పార్క్ ఏంటండి? స్పార్క్ ఏంటి అని అంటే ఒక చిన్న తెలియని ఒక రఫ్నెస్ ఉంది. అట్లా అని చెప్పి ఫుల్ మాస్ హీరో కాదు, అలా అని మరీ సాఫ్ట్ కాదు. నా క్యారెక్టర్కి ఏంటంటే ఒక రైతు, ఒక బెరుగ్గా పనిచేసే రైతు. అతనికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యని ఎదిరించగలిగాడా లేదా, ఎదిరించేటప్పుడు అతని చేతకాని తప్పటడుగులు ఎలా వేసాడు అనేది ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయాడు. అభి సార్, అభి క్వశ్చన్స్. అభి, మీ ఇంట్లోనే 2 స్టార్స్ ఉన్నారు, వెంకటేష్ గారు, రానా గారు. వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నావు? ఈ ఫస్ట్ ఫిలింకి ఆ నేర్చుకున్నవి ఎలా హెల్ప్ అయినాయి వాళ్ళ ఇద్దరి నుంచి? అంటే ఇద్దరు సేమ్ థింగ్ చెప్పేవారు, లైక్ హౌ ఎట్లా సెటిల్ ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, క్యారెక్టర్లో ఎట్లా ఉండాలి త్రూ అవుట్ ఆ సీన్ అన్న ఆ షా ఏదైనా. సో అదే ఐడియాస్ ఫాలో అయ్యి నేను స్టార్ట్ చేశాను. సాబి గారు, అంటే మీరు అంటే ఫ్యామిలీ నుంచి అంటే హీరో అవ్వాలని వచ్చారా, లేకపోతే మీలో హీరోయిజం అంటే స్క్రీన్ మీద కనిపించాలనే మీ ఉత్సాహంతో స్క్రీన్ మీదకి వచ్చారు? నాకు చిన్నప్పటి నుంచి ఉండిందండి హీరో అవుదామని, నాట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ అని. నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది కాబట్టి నేను వాంటెడ్ టు కమ్ ఇన్ టు దిస్ అండ్. సార్ వెంకటేష్ గారే, అంటే హబీని హీరో అవుతానంటే మీ రియాక్షన్ ఫస్ట్ ఎలా ఉంది? అసలు హబీలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయనుకున్నారు? అంటే హీరో కాకముందు ఆయన ప్రొడక్షన్ సైడ్ ఉండేవారు కదా, సో ఆయన హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతుంటే మీరు ఎలా ఇంటి సలహాలు ఏమి ఇచ్చారు ఆయనకి? No, anybody who wants to do something in their life, right now he wants to take it up as a film career. But my suggestion was you have to prepare yourself well, right? So he has to do everything possible before entering the thing. There are some requirements, there are some things he has to follow. But everybody's got their own pace, they've got their own style, they've got their own timing. But finally it's the film which is going to work, and of course their sincerity, their honest attempt whatever they can. And so I think for tana capability, tana limitations, but whatever he could do, I think he's tried his best, and Teja has extracted some good performances from him. So the strength of the subject and the strength of all the characters audience ki tappakunda nachutundani aa namakamtone oka cinema teesaru vallu. And tappakunda prekshakulu because it's got its own emotions in the film, which is a very very strong emotions, and a lot of
ది యాక్షన్ పోర్షన్స్ కానీ ది మ్యూజిక్ కానీ అన్నీ బాగా సెట్ అయింది. సో తప్పకుండా ప్రేక్షకులు అది బాగా రిసీవ్ చేసుకుంటారని దీంతో వచ్చాడు. ఇప్పటికి మీరు నాగ చైతన్యంతో మీరు చేశారు, రానా గారితో కూడా చేశారు. నెక్స్ట్ మరి అభిరామ్తో ఏదైనా చేసే అవకాశం ఉంటుందా? ఎవరితో అయినా సబ్జెక్ట్ వచ్చినప్పుడు, మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఐ డోంట్ ప్లాన్ థింగ్స్, ఫ్లోలో వచ్చినప్పుడు చూద్దాం. ఫ్లోలో వచ్చినప్పుడు సార్ అందరూ ఆర్టిస్టులు అయిపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనే పేరు ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ ఎలా అండి, ఎలా చూసుకోబోతున్నారు? ఇలాగే అదే యాక్టర్స్ అయినా మేము ఇంకా ప్రొడ్యూసర్స్ లాగానే ఉంటున్నాం కాబట్టి తప్పకుండా ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అదే చెప్పాను కదా, ఎప్పుడు ప్రొడక్షన్లోకి దిగుతాం, ఎప్పుడు యాక్ట్ చేస్తామని. ఐ లైక్ ఇట్ టోల్ ఐ ఫంక్షన్ ఆన్ అ డైలీ బేసిస్. సో నేను అంత ఆలోచించను, అంత ప్లాన్ ఉండదు నా లైఫ్లో. My only thing when I get up in the morning is to be sincere in my work and be honest with my work. I don't keep too much here. సరే అండి, ఒక క్వశ్చన్ అంటే జర్నలిస్ట్ క్వశ్చన్. ఎక్కువ నంది అవార్డులు సాధించిన హీరోల్లో మీరు ఒకరు. ప్రస్తుతం నంది అవార్డులు ఇండస్ట్రీకి ఇస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి అందరూ చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి? నంది అవార్డ్స్ గవర్నమెంట్ తరఫు నుంచి వస్తాయి. నేను ఎక్కువ ఆలోచించిన అవార్డ్స్ గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదు. బట్ దానికి గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు, లేనప్పుడు ఐ డోంట్ నో, బికాజ్ ఐ వాజ్ నెవర్ ఆఫ్టర్. బట్ తప్పకుండా ఇట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫిలిం. తప్పకుండా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇన్ దర్ వర్క్. సో ఇట్ విల్ బీ అ బూస్ట్ ఫర్ ఎనీ ఫిలిం. బాబు వెంకటేష్ బాబు, నాన్నగారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు కలియుగ పండుగ సినిమా ద్వారా. అట్లాగే ఒక కథ చెప్తే బాగుండొచ్చు, కరణ్ గారి కథ, తేజ గారి కాంబినేషన్లో కథ బాగుండొచ్చు. కానీ ఒక హీరో ఒక అంటే అన్నయ్య కానీ మీరు కానీ ఒక అబ్బాయిని లాంచ్ చేసేటప్పుడు ఇంత ప్రొడక్షన్ హౌస్, ఇంత పెద్ద సంస్థ కిరణ్ గారికి ఇవ్వటం కానీ తేజ గారికి పెట్టడం కానీ మెయిన్ పర్టికులర్ రీజన్ మీరు కథ విన్నప్పుడు సో ఇదే కరెక్ట్ అని ఫీల్ అయ్యారా? ఎందుకు తను అంత బ్యాన్గా రిలీజ్ చేయకుండా ఏదో కొంచెం ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి అంటే? బ్యాంగ్ వస్తే బ్యాంగ్ వస్తుంది, బ్యాంగ్ లేకపోతే బ్యాంగ్ రాదు. సో ఐ డోంట్ నో ఎందుకు బ్యాంగ్ వచ్చిందో లేదో అని కూడా నేను ఐ డోంట్ థింక్, బికాస్ ఫైనలీ ఐ థింక్ over the years of being in the film industry, the audience are the real bang. వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు కరెక్ట్గా వచ్చి ఆ మార్నింగ్ షో వచ్చి చూస్తారంటే ఏదో బ్యాంగ్, సైలెంట్ బ్యాంగ్. సో ఐ థింక్ సైలెంట్ బ్యాంగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రొజెక్టెడ్ బ్యాండ్స్. సో అలానే ప్రూవ్ చేశారు ఆడియన్స్. సో కొన్ని సినిమాలకి ఎస్ ఆ బ్యాంగ్ బాగా కనపడుతుంది, ఆ క్రేజ్ బాగా కనపడుతుంది, కొన్ని సినిమాలకు కనపడదు. బట్ ఐ థింక్ విత్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ఆల్ ది థింగ్ ఓవర్ ది ఇయర్స్ మీకు తెలుసు, the audience are the unbelievable and they know the pulse. ఎక్కడో వాళ్ళు ఫీల్ అవుతారు ఈ సినిమా బాగానే ఉండొచ్చు అని వెళ్ళి చూస్తారు అంతే. దాని తర్వాత మార్నింగ్ షో తర్వాత ఇట్స్ ఆల్ దేర్. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు ముందుగా మీరు కథ విన్నారా, లేదా కాపీ వచ్చిన తర్వాత సినిమా చూసారా? సినిమా చూసిన తర్వాత ఆపి ఏ టైప్ హీరోగా సెటిల్ అవుతాడు ఇండస్ట్రీలో, ఎలాంటి ఇమేజ్ తెచ్చుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎట్లా సెటిల్ అవుతారు అనేది మాత్రం నాకు తెలీదు, ఎందుకంటే దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీబడి in this industry. Everybody has to work hard, everybody has to get the right break. It's a combination of a good film, a lot of luck, a lot of sincerity. But cinema aadna aadakapoyina okati matram chepta untanu, you have to be consistent in your work, you have to maintain that dedication and honest attempt. Adi matram relax avakunda constantly dani meeda undalani matram cheptanu. That's all I can tell for any newcomer, because there's no guarantee for success at all. There's no formula for real success, but there is a formula of working very hard, and that's in your hands. And Teja is always known for his dedication towards the cinema. We all know how hard he works on his script gani, the amount of time he puts on every actor. Result is something else which is not in our control, but the kind of work he puts in, the kind of dedication he's put in is 100%, there's no doubt. So I think we have to give that to the whole team. They've tried their best, and we'll leave the rest to the audience. తేజ గారు, అహింస అనే టైటిల్ పెట్టి టీజర్లో కానీ ట్రైలర్ కానీ మీ వదిలినన్నీ చూస్తుంటే హింసే కనిపించింది ఎక్కువ నాకు. సో ఆ అహింసని హింసగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? హీరో క్యారెక్టరు దాన్ని బట్టి అట్లా చేశారా? అలాగే మీరు ఈ ముగ్గురిని హింసించానన్నారు. మీరు జనరల్గా షూటింగ్ టైంలో హీరోయిన్లు కొట్టడం, చేయించుకోవడం అనేది మీకు అలవాటే, ఇవాళ కొత్త ఏం కాదు. ఒక్కొక్క క్వశ్చన్గా అడగండి, 5 క్వశ్చన్లు ఒకసారి ఓకే సరే. నాకు అంత జ్ఞానం లేదు, ఒకటి అడగండి ఒకటి చెప్తా. సరే అయితే అదే ఫస్ట్ది, అహింస టైటిల్ పెట్టి హింసాత్మకంగా ఎందుకు తీయాల్సి వచ్చింది సినిమాని? ఎందుకు తీయకూడదు?
తీయచ్చు మీ టైటిల్ రూలా? అహింస అంటే అహింస గాంధీ కనిపెట్టి తీయాలా? అలా కాదండి, టైటిల్ అది పెట్టారు, హింసగా ఎందుకు తీశారని అడుగుతున్నా. అదే సినిమా టైటిల్ అహింస, దాంట్లో అహింస కరెక్టా హింస కరెక్టా అనేది సినిమా. ఓకే, నెక్స్ట్ ఈ ముగ్గురిని హింసించాను అన్నారు కదా, అంతకుముందు మీరు హీరోయిన్ కొట్టడం చేయించుకోవడం మీకు అలవాటే, ఇవాళ కొత్త కాదు. అట్లా అలాగే ఆ పందాలోనే ఈ సినిమా చేశారా? నీ కొట్టింది మీరు చూసారా? అప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పింది విన్నారా? మీరే చెప్పారు నాకు. చెప్పింది విన్నారా? సరే, అంతకుముందు ఫస్ట్ ఈ కాంపౌండ్లో తేజ గారు కాంపౌండ్ ఫస్ట్ సావిత్రి అనే టైటిల్ తోటి ఫస్ట్ వెంకటేష్ బాబు గారు తీయాలి. అప్పుడు అది కాకుండా రానాతోటి నేనే రాజు నేనే మంత్రి తీశారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అభితో తీశారు, మళ్ళీ తర్వాత వెంకటేష్ బాబు గారు తీస్తారనుకున్న లోపు మళ్ళీ ఇప్పుడు రానాతో మళ్ళీ సినిమా వచ్చేసారు. వెంకటేష్ బాబు కాంబినేషన్లో మీ సినిమా ఉంటుందా ఉండదా? అది తెలియదండి, భవిష్యత్తు చెప్పొద్ది. అంటే ఎప్పుడు ప్రతిసారి నెక్స్ట్ 2-3 ఏళ్ళకి ప్లాన్ లేను, ఇవాళ ఏమనిపిస్తే అది చేస్తాం, దాంట్లోనే తృప్తి పడుతుంటాం. ఆ సావిత్రి కథ ఏమైంది? పోయింది. రైట్. తేజ గారు, ఆర్పి తేజ సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలో కూడా బాగానే ఉన్నాయి. సినిమా రైతు గురించి అన్నారు కదా మీరు, రైతు సమస్య అన్నారు. ప్రస్తుతం సమస్య కాదు, రైతు క్యారెక్టర్ అతనికి ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి? రైట్. ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న రైతులకు సంబంధించి ఏమైనా ఉంటుందా ఇందులో? ఉండదు. ఉండదు. ఇంతకు ముందు మీరు చేసిన సినిమాల స్టార్స్ అయితే ఎట్లా ఇవాళ నెంబర్ 1 స్థాయిలో ఉన్నారో, అవి కూడా అట్లాగే పైకి వస్తారా? అది నేను చెప్పలేను. ఈ సినిమా వరకు నేను చెప్పగలను. నాకేమైనా జ్యోతిష్యం వచ్చి అనుకుంటున్నారా? కానీ తను బాగా కష్టపడి చేశాడు, తన ఎఫర్ట్ వాస్ వెరీ సిన్సియర్. తర్వాత ఈ సినిమా రిజల్ట్ని బట్టి తన భవిష్యత్తుని బట్టి ఉంటుంది, అది మనం చెప్పలేము. కానీ అతను సక్సెస్ అవ్వాలి, పెద్ద స్టార్ అవ్వాలని మాకు ఆశగా ఉంటుంది. వెంకటేష్ గారు సార్, ఇది మొన్న తేజ గారు చీరాల్లో మాట్లాడుతూ ఫస్ట్ సురేష్ బాబు గారితో అప్రోచ్ అయ్యేలాగా అభితో సినిమా చేస్తున్నానంటే వాడితో సినిమా ఏంటయ్యా అన్నారంట. బట్ రామానాయుడు గారికి మాట ఇచ్చా అని చెప్పి ఆయన ఏదో చెప్పారంట. ఫస్ట్ టైం మీకు చెప్పినప్పుడు మీకేమనిపించింది? అంటే అది మీకు తెలిసినప్పుడు అసలు అభితో తేజ ఒక సినిమా తీస్తున్నారు అన్నప్పుడు? నో ఇంతకు చెప్పినట్టు, see when they have to do a film, they will do it after a lot of work put into it. సో అభితో చేయాలన్నప్పుడు ఆ క్యారెక్టర్ తను సూట్ అవుతారా లేదా అని అనుకున్నారు. సో అండ్ హీ హ్యాడ్ టు డూ ఆల్ ద హార్డ్ వర్క్ టు ఫిట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. అండ్ అలా ఇంతకు చెప్పినట్టు తన కేపబిలిటీస్ అండ్ లయబిలిటీస్ని చూసి తను ఎక్కడ బాగా చేస్తాడు, ఎక్కడ చేస్తే అన్ని బాగా స్టడీ చేసి, it's like any newcomer when you attempt their first film, there'll be a lot of homework to be done to groom that boy to come to a level where at least he's been accepted. And దీంట్లో కథ ముఖ్యం కాబట్టి, కథ is a very strong point. He's got a very strong story where he's put into beautiful characters of Geetika and Abhira as Raghu and what is Geetika? Ahalya. So I think characters design చేసి వాళ్ళని a lot of workshops cheskoni, he's trained them and he's got the best he could. So and I think the audience will decide how well they've done, and I think once you get involved in the script, you'll forget about whether it is Abhiram or thing, because the flow is like that in the film, and it should be. చూసారు సార్ మీరు సినిమా? Yes, I've seen the film. మీకేమనిపించింది అభిరామ్ గురించి? He's done what he can do right now, and there's a lot of room for a lot of improvement for any actor from his first film. And tapakunda you have to learn, all of us had our own weaknesses and strengths in our first film, whether I think any actor will have to keep learning from each film. So I think like any other new actor, he'll have his strengths and weaknesses, so he has to learn from next time. That's it. Yeah. Kiran garu, ఇందాక తేజ గారి స్పీచ్లో మాట్లాడుతూ నా టార్చర్ భరించినందుకు అభిరామ్కి హీరోయిన్కి మీకు థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు ఆనంద్ యార్డ్స్ 25 years అవుతుంది. 25 years అయినప్పుడు తేజ గారు ఎలాంటి టార్చర్ పెట్టారు, ఈ 25th yearలో ఈ సినిమాతో ఎలాంటి టార్చర్ పెట్టారు, మీరు ఎందుకు పడాల్సి వచ్చింది, టార్చర్ పడి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది తేజ గారితో? తేజ అంటే టార్చర్ అని 22 ఏళ్ళ క్రితం సినిమా తీసే కదా,
అప్పుడే టార్చర్. అప్పుడు తెలుసు టార్చర్, అప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆయనతో ఎలా పనిచేయాలో తెలుసు కాబట్టి అట్లాగే తీసుకుని తెలిసిపోయాను. టార్చర్ అన్నారా? టార్చర్ ఏంటో చెప్పండి. అంటే ఆయన ఎందుకు టార్చర్ అన్నాడు కానీ సినిమా మేకింగ్లో అన్నీ ఉంటాయి. టార్చర్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, రిపీట్ అయితే ఇంకా ఆనందం ఉంటుంది, డెఫినెట్గా హిట్ అవుతుంది. అభిరామ్ గారు, ఇప్పుడు మీకు టార్చర్ ఏంటి చెప్పండి. తేజ గారు ఇందాక చెప్పిన టార్చర్ నేను అంట్లా, ఆయన ఇందాక అన్నారు నా ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు తనతో ఏం చెప్పానంటే, హీరోని కొంచెం షైన్ అవ్వనివ్వండి సార్. కాదు నేను ఏం పెట్టానో చెప్తాను. నేను కదా టార్చర్ అంది, నేను పెట్టిన టార్చర్ నేనే కదా చెప్పాలి. చెప్పండి సార్. కింద నుంచి పై దాకా సైకిల్ దొక్కమన్నా. రామానాయుడు స్టూడియో కింద నుంచి కొండపై దాకా సైకిల్ దొక్కాలి, ఇన్ని సెకండ్స్లో పైకి వచ్చేయాలి అని చెప్పా. అది ఎవరో తొక్కలేరు, ప్రాక్టీస్ చేసాడు. మొత్తం ప్రాక్టీస్ చేసినాక లేదు మార్చేసాను, టీవీఎస్కి మార్చాను అన్న. తర్వాత ఏం చేశానంటే తనకి షూటింగ్లో పరిగెత్తేటప్పుడు ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని ఇటువైపు ఒక 20 తుపాకులు వేసుకుని కొండ మీదకి పరిగెత్తాలి. అది మొత్తం ఒళ్ళంతా తడిసిపోయి ఉంటుంది బురదతో. అక్కడ జారిపడి మోకాలు పోయినాయి. ఆ మోకాలు పోవటం వల్ల ఒక 4 నెలలు హాస్పిటలైజ్డ్. ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ షూటింగ్ మొదలెట్టాలి. ఏం చెప్పానంటే మళ్ళీ వచ్చి అక్కడ పడతామేమో, 50 కిలోలు బరువు వేసుకుని మళ్ళీ కొండ మీదకి పరిగెత్తాను. రోజు పరిగెత్తి నాకు వీడియో పెట్టాలన్న. రోజు పరిగెత్తి వీడియో పెట్టేవాడు. ఇంతకంటే టార్చర్ ఎవరైనా పెడతారా? ఇప్పుడు అడగండి. అదిను ఇంకోటి ఏంటంటే తనకు అంత అవసరంలా, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఇవన్నీ ఉన్నా ఎందుకు పడ్డాడు అంటే ఒక సిన్సియారిటీ ఉండి బాగా చేయాలనే తపంతో. అందుకనే నేను తనతో చేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇటువంటి టఫ్ టాస్క్లు ఇచ్చినా సరే ఈ వర్క్ వెరీ హార్డ్. లేదండి డూపుని పెట్టండి అది ఇది అనొచ్చు కదా, అట్లా అనలా చేసాడు. కంప్లైంట్లు ఎందుకు మా, వెళ్ళిపోయి పని చేయాలి అంతే అంతే అంతే. బాబు నాగేందర్, ఇప్పుడు నార్మల్గా నేను ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యువర్ ట్రావెల్ యాజ్ అన్ యాక్టర్ రైట్ ఫ్రమ్ ది డే వన్ ఆల్మోస్ట్. మీరు ఎట్లాగా మిమ్మల్ని మీరు అలా బ్రష్అప్ చేసుకుంటూ బెటరప్ చేసుకుంటూ ట్రావెల్ అయ్యారు. ఇప్పుడు అభిని గనక మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్ ఎట్ ది వెరీ అవుట్సెట్, తనకున్న హిస్టరియానిక్స్ ఏవైతే ఉన్నాయో విల్ దే రియల్లీ టుమారో బ్లూమ్ అప్? దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు travel as long as you traveled in this career? See, nobody can predict anybody's future, first thing. Our future gurinchi cheppalemu. Every individual has to work hard on himself, be sincere and dedicated, and ee roju enta kashtapadi pani chestamo, that is the future. And I believe every day what you do, every habit you have today is what is going to groom your future. And so all we have to tell him is to work hard and every single day, and that is what is going to set your future. So అంటే వర్కింగ్ హార్డ్ అన్నది అదొక బేసిక్ పారాడైమ్ బాబు. yes, then a lot of luck you need. luck తో పాటు basic we will learn. There is no rule that these are the basic qualities idi adi ani kaadu. Sometimes you might not have any quality, but sometimes such a strong subject will just take any actor away, and the story dominates even any hidden talent you have. So I think it's a combination of all these things. And Tapkonda, he has to learn. I mean, there are a lot of people to guide him, but it is him. He has to do his work. He has to improve, and he cannot get carried away by anything, because the audience are very, very clear whether it is a big, whether he comes from a big family or not. They are going to only appreciate good work. See him. Whatever. I mean, a good movie will be watched. And even sometimes he might have done చాలా బాగా చేసిన సినిమా బాగాలేకపోతే చూడరు, మనకు అందరికీ తెలిసిందే. సో నేను పెద్ద ఇప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పనక్కర్లేదు కానీ, బట్ ఆల్ ఐ కెన్ టెల్ ఇస్ హీ హ్యాస్ టు కీప్ ఆన్ ఇంప్రూవింగ్ ఎవ్రీ డే. ఈవెన్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను నా ఫస్ట్ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో కాలం తర్వాత మళ్ళీ తేజ గారితో కాంబినేషన్ అనగానే, ఆనంది ఆర్ట్స్ అనగానే ఒక సక్సెస్ స్టాంప్ ఆడియన్స్ ఒకటి కనిపిస్తుంది ఇన్ జనరల్గానే. ఇట్ ఈస్ విజిబుల్ అండ్ ఎవిడెంట్. ఇప్పుడు ఈ స్టార్ దోస్ ఎలిమెంట్స్ అండి, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కథతో మనం తీస్తే అన్న ఫీలింగ్ మీకు కల్పించిన ఎలిమెంట్స్ ఏంటి సార్ ఈ సినిమాలో? చాలా ఉన్నాయండి సినిమాలో. ఓకే, అది మీరు రేపు 2వ తారీఖు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అంటే మీకు ఎంటర్టైన్మెంట్ నచ్చిందా, యాక్షన్ నచ్చిందా, ఎమోషన్? ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది. బేసిక్ లవ్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్. ఓకే, అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఫిల్మ్స్ ట్రెండ్స్ మారాయి అని అంటున్నారు కదా బాగాను, అందుకనే చాలా యాక్షన్ ఉందని చెప్తున్నాను. ఓకే, అభితో బోల్డంత యాక్షన్ చేయండి, మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది.
అదే నేను దాని మీద నమ్మకంతో సినిమా మీరు అందరికీ నచ్చుద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ తేజ గారు, సార్ సురేష్ బాబు గారికి సినిమాల గురించి మంచి అవగాహన ఉంది కదా సార్. ఆయన సినిమా చూసి రష్ చూసి సినిమా వద్దు ఆపేయమన్నారు, మీరే చెప్పారు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. ఏ సార్ అది బాగుంది కాబట్టి అంటే సురేష్ బాబు గారి జడ్జిమెంట్ రాగానే సురేష్ బాబు గారే చూసి, నేను మీకు సగమే విన్నట్టున్నారు, సగమే అర్థం చేసుకున్నట్టున్నారు. పూర్తిగా క్లియర్గా చెప్తానండి. మేము మొత్తం సినిమా అంతా తీయటానికి ముందు ఆయన ఏమన్నారంటే, అతను హ్యాపీగా ఉన్నాడు, మా ప్రొడక్షన్ అంతా చేస్తా, ఎందుకు తను మీరు ఇట్టా చేస్తున్నారు అంటే తనకు కూడా ఇంట్రెస్ట్ అండి చేయటానికి అని మేము కన్విన్స్ చేసాం. సురేష్ బాబు తర్వాత ఇలా ఆలోచించుకుని ఈ కథకి అభి కరెక్ట్ అని ఫస్ట్ ఫిక్స్ చేశారు. తర్వాత మేము షూటింగ్ చేసాం. చేసినాక వచ్చి నేనేం చేశానంటే మొత్తం అభి చేసిన రాంగ్ టేక్లన్నీ వేసి చూపించా. ఆయనకి ఇట్ట ఉందండి, ఇట్ట ఇలా చేశాడు, దాని తర్వాత అసలు ఎలా చేశాడో చూపిద్దామని. అవి చూడంగానే ఆయన ఏంటి ఇట్ట ఉన్నాయి టేకులు అని అంటారు అనుకుంటే, కాదు ఆపేయండి అన్నాడు. అంటే నేను ప్రాక్టికల్గా ట్రై చేసింది నాకు రివర్స్ అయింది. అలా కాదని మళ్ళీ మొత్తం వేసి చూపించేటప్పటికి ఓకే బాగుంది, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్లైమాక్స్ ఇట్లా తీద్దాం అనుకుంటున్నాం. ఓకే, సినిమా అంతా చూసినాక ఇప్పుడు ఆయనకి నచ్చపోతే అసలు సినిమా రిలీజ్ కాదు. ఫస్ట్ అది తెలుసుకోండి. సురేష్ బాబు గారికి ఉన్నంత ట్రాక్ రికార్డు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరిలో 90% హిట్ రికార్డ్ అయింది. కానీ మీ ప్రెస్ మీట్లో అలా చెప్పలేదు సార్. అదే క్లారిటీగా చెప్పలా, రఫ్గా చెప్పా. ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నా కదా. అందరికీ తెలియాల్సింది ఏంటంటే సురేష్ బాబు ఇస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ హూ హ్యాస్ ద హైయెస్ట్ యావరేజ్. మిగతా అందరికీ అంత యావరేజ్ ఉండదు. సార్ వెంకటేష్ గారు, అంటే ఇందాక అన్నారు కష్టపడితేనే వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పేసి ఇందాక మీరు అన్నారు వెంకటేష్ బాబు గారికి. అయితే ఏంటి సార్, అంటే మీరు వచ్చినప్పటికీ ఇప్పుడు అభి వచ్చినప్పటికీ కూడా ఆ ఎఫర్ట్ అనేది ఇంకా ఎక్కువ పెట్టాల్సి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఎక్కువ పెట్టాల్సి. అంటే మీ కంపారిజన్స్లో పోల్చుకుంటే ఎంత వరకు ఎంత పర్సంటేజ్ ఇప్పుడు కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది కదా, ఎట్లా? No, that is a decision you make. It's your judgment. You have to. There's no doubt there's more competition now. There's more people are watching better talent, and there's so much talent. So our talent ki reach avalante, you have to there's no doubt about it. Yeah. అభి గారు, అంటే ఇప్పుడు మీ బాబాయ్ వెంకటేష్ గారు కానీ లేకపోతే మీ అన్నయ్య రానా గారు కానీ నాగ చైతన్య ఎవరైనా కూడా ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్ళీ ఇటు వెబ్ సిరీస్ కూడా ఇటు వచ్చారు, టర్న్ అయ్యారు, చేస్తున్నారు. మీకు కూడా ఆ ఛాన్స్ ఉందా, చేయగలుగుతారా? అంటే ఓన్లీ సినిమానైనా లేకపోతే ఇటు ఓటీటీ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా, వెబ్ సిరీస్ కానీ ఇటు ప్లానింగ్? చేసిన ఫస్ట్ పిక్చరే ఇంకా రిలీజ్ అవ్వలేదు, నువ్వు అప్పుడే ఓటీటీ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? మంచి హీరో తెలుగులో అంటే హీరోగా ఆయన జర్నీ స్టార్ట్ ఉంది, ఇప్పుడు దీంతో స్టార్ట్ అయింది సార్. నెక్స్ట్ అలా సినిమాలో హీరో అవుదామని మొదలెట్టాడు, ఇక్కడ హీరో బాగా నెలకొన్నాక అప్పుడు ఓటీటీ కాదు, అప్పుడు ఏమొస్తుందో అన్నీ చేస్తాడు. ఒక్కసారి అది కదండి సార్ చెప్పినట్టు కరెక్ట్ అండి. నా సినిమా ఇంకా రిలీజే కాలేదు, నా ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా June 2 తెలుస్తుంది. దాని నెక్స్ట్ దాని గురించి చెప్తా. సార్ ఆడియన్స్ మన దేవుళ్ళు సార్, వాళ్ళు ఏవిస్తే మనం తీసుకోవాలి సార్. సో బేసిక్లీ సినిమా మా గురించి తీయలేదు సార్, ఇది ఆడియన్స్ గురించి తీసిన సినిమా ఇది. సో ఏది ఇచ్చినా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. అభిలో బాగా మెచ్యూరిటీ వచ్చింది, బాగా సమాధానం చెప్తున్నాం బాగా. సార్ తేజ, ఆర్పి పట్నాయక్ సెన్సేషనల్ మ్యూజిక్ హిట్స్, ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మీ పాటలు కథ కంటే కథను నడిపించే సాంగ్స్, కథ నడిపించే మ్యూజిక్కే ఎక్కువ ఇంతవరకు మీ ఇద్దరు కాంబినేషన్. ఈ సినిమాకి ఆ కాంబినేషన్ ఏదో పేరు పెట్టుకున్నట్టు ఉందే తప్ప మీ సినిమా పాటలు అంతకుముందు సినిమా ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే అంత సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా? రిలీజ్ అయిన తర్వాత అవుతాయి అనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డెఫినెట్గా బాగానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఆర్పి మీద ఆ నమ్మకం నాకు ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆయన చేశారు కాబట్టి పాటల పరంగా ఎందుకు మీరు అంత సక్సెస్ కాలేదని? సక్సెస్ డెఫినెట్గా అంటే నేను కూడా ఒప్పుకుంటా మీతో, ఒక 75% రీచ్ అయ్యాం. ఇంకా 100% అంటే మా కాంబినేషన్లో వచ్చే 100% ఆ 25% తక్కువ అయితే ఉంది. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఏంటంటే
జయం రిలీజ్ అయినప్పుడు ప్రియతమ తెలిసిన పాట, ఆడియో రిలీజ్ అయినప్పుడు ప్రియతమ తెలిసిన పాట అంత హిట్ కాదు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రియతమ తెలిసిన పాట అన్నిటికన్నా పెద్ద హిట్ అయింది. అలాగా ఈ సినిమాలో సిచ్యువేషనల్ ఇవేవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాటలు ఇప్పుడు ఎంత హిట్ అయ్యో అంతకన్నా చాలా మల్టిప్లై హిట్ అయ్యే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకు మీరు ఈ సినిమాకి ఆర్ఆర్ చేయకుండా అనూప్ చేత చేయాల్సి వస్తుంది? అసలు ఆయన పేరు కూడా ఎక్కడ నాకు కనపడలేదు. అనుభూతి ఉంటుంది చూడండి కింద, అదే ఇక్కడ ఉంది చూడండి. లేదు ఇక్కడ లేదు. ఓకే. ఎందుకని? అనూప్కి ఆల్రెడీ చెప్పాం. పేరు ఏమైనా? అనూప్ని నేనే తీసుకొచ్చా, ఈయన్ని నేనే తీసుకొచ్చా. నాకు నచ్చితే వేస్తా, లేదంటే లేదు. అంతే, అట్లా లేకపోతే తొక్కారు మీరంతా కలిసి నన్ను. మీ హీరోయిన్కి, ఎస్పెషల్లీ సురేష్ కొండేటి. మీ హీరోయిన్కి ఇవ్వండి మైక్. अब हिंदी है तेलुगु? हिंदी। हिंदी, अच्छा। जो भी तेजा के साथ काम करे थे अभी तक, वो हीरोइंस पूरे नंबर 1 नंबर 2 पे चले गए. आपको क्या लगा इनसे काम करने में? मुझे भी सेम फीलिंग आया सर, मुझे भी सेम फीलिंग आया. मैं भी चाहती हूँ कि मैं भी आगे बढ़ूँ और आप सबकी ब्लेसिंग के साथ. सो दैट्स इट. प्लीज़ सपोर्ट अस, लव मी एंड दैट्स इट. किरदार निभाने में बहुत सता था ये बंदा, आपको भी सताया? मुझे किरदार निभाने में बिल्कुल नहीं सताया, पर मैंने खुद को सताया क्योंकि मुझे खुद ये किरदार काफ़ी अच्छी तरीके से निभाना था. That's it. किस तरीके का है आपका किरदार इसमें? मेरा किरदार इसमें एक बॉडी पे जैसे हमारे दिल होता है, मेरा किरदार इस पे वैसा ही है. एंड बहुत ही इम्पॉर्टेंट है ये, और काफ़ी स्ट्रेट फॉरवर्ड लड़की है वो, काफ़ी प्यारी लड़की है वो, एंड जो कि आप सबके दिलों को भाएगी. तो बहुत ही प्यारा किरदार है ये. शुक्रिया. थैंक यू. వెంకటేష్ గారు, సార్ ఇది అభి గురించి కంటే మీ క్వశ్చన్. అంటే చాన్నాళ్ళ తర్వాత మాకు మళ్ళీ దొరికారు, గ్యాప్ వచ్చేసింది మీరు అన్నట్టు. రానానాయుడు కథం అదే ఫ్యాన్స్ రానానాయుడు కథం ఇప్పుడు ఇది కాదు, అది ఫుల్ సెషన్ పెడదాం. అది రానానాయుడు గురించి ఫ్యాన్స్కి అంటే ఫీడ్బ్యాక్ మీ దాకా వచ్చిందా? ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకోండి, ఎందుకంటే అహింస అయిపోయిందండి ఇప్పుడు, జస్ట్ ఒక్క మాట. సార్ we'll have a good chat later. You owe it to fans ఒక్కసారి. You owe it to fans. ఈ ఫీడ్బ్యాక్ మీ దాకా వచ్చిందా? మీరు ఏమనుకుంటున్నారు ఈ ఫీడ్బ్యాక్? రానానాయుడు మీద Netflix is very happy and the whole thing, and there's been a lot of feedback, but I always believe that you have to don't dwell on the past and you have to move on, and the next time when you do the next season, you should do it in such a way where everybody is going to like it, but you're not going to please everybody all the time. So I'm going to maybe please a little more audience, and some people will get affected because of the style of the series, but I think we should just move on and just try to see what we can do best next. So second season differentగా ఉండబోతుంది ఈ ఫీడ్బ్యాక్తో? Yeah, no, whatever is, because the content is coming from an original content, we'll try to taper it to an audience, మొత్తం మన ఆడియన్స్ నచ్చేలాగానే తప్పకుండా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ ఎస్ తేజ గారు, ఆర్పి గారు. తేజ గారు అండ్ ఆర్పి గారు, కిరణ్ గారు జాయిన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ
సో ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ కూడా. అహింస June 2 మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది అండ్ చూసి బిగ్గెస్ట్ సపోర్ట్ సక్సెస్ రూపంలో అందిస్తారని కోరుకున్నాను. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శుభరాత్రి.